విధంగా ఉందంటే ఓ బురద జల్లేసి తుర్చుకో ప్రజలకు సంబంధించిన సమీక్ష సంక్షేమం మాకు అవసరం లేదు, దాని విషయంలో మేము మాట్లాడితే నిజాలు చెప్పలేము, సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సి వస్తుందని వారి ఆలోచన వారి దృక్పథం స్పష్టంగా కనబడదు అధ్యక్ష. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పష్టంగా మా ప్రభుత్వ వైఖరిని తెలియజేసాం అధ్యక్ష. ఈరోజు పేద ప్రజలకు సంబంధించిన రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, వారి జీవితాల్లో మార్పు, వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్కి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తము మా పార్టీ మా ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం మార్పు చూపెడతామన్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్పు లేదు, అదే విధమైన జీవితాలు గడుపుతా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ మార్పు చూపెట్టాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంటాయంటే అడ్డగోడలు నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికైనా వైఖరి మార్చుకోండి. ఈరోజు ఈ విధంగా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వంపై అబండాలేసి అసలు ప్రాజెక్టు రిపోర్టుకు సంబంధించి నరసింహారెడ్డి గారు ఎండి గారు ఆ రోజు ప్రజెంటేషన్లో ఇది డిపిఆర్ వచ్చిందని స్పష్టంగా చెప్పినారు. అది లైవ్ టెలివిజన్ అధ్యక్ష. దాన్ని కూడా సత్యదూరంగా మాట్లాడటం ఒక సీనియర్ శాసనసభ్యులు సరికాదు. రెండవది అధ్యక్ష, 1,50,000 కోట్ల ఏమని అంటే 1,50,000 కోట్ల అధ్యక్ష. ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఇవాళ కాకుండా రేపు మేము పారదర్శకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు. రెండవది, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన ప్రధానమైన సమస్య అధ్యక్ష. మేము ఓపెన్గా చెప్పాము, డిస్కషన్ చేస్తాము రండి, షార్ట్ డిస్కషన్ చేపడతామని చెప్పామని అధ్యక్ష. అయినా కానీ ఈరోజు షార్ట్ డిస్కషన్ మేము రాం అన్నట్టు వారి వైఖరి కనబడతా ఉంది. ఈరోజు మూసీ నది ప్రక్షాళనే విషయంలో వారికి చిత్తశుద్ధి లేదు. మూసీ నది ఇరువైపులు ఉంటున్న ప్రజానికానికి మరి చిట్ట చివర ఉన్న నల్గొండ జిల్లా వాసులందరికీ శుద్ధమైన నీరు కానీ శుద్ధమైన గాలిని అందించడానికి మేము సహకరించము, మా ఆలోచన ఇదే విధంగా ఉంటుందని స్పష్టంగా వారు చెప్పి వారు బయటికి వెళ్ళారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని మేము కోరుతా ఉన్నాం ఈ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, మీరు మరి నాకు డెలిగేట్ చేసిన అంశం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున ఈరోజు 1747 ప్రశ్నకు సంబంధించి మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు, డి ప్రశ్నకు సమాధానం ప్రశ్నకు మరి ఉత్పన్నం కాదు. శ్రీ గణేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అత్యధిక మంది పేద మధ్యతరగతి వాళ్ళు. వారికి చిన్న చిన్న బస్తీలలో ఉంటున్నారు, చిన్న ఇల్లులు. వారు ఏదైనా ఫంక్షన్స్ కానీ చిన్న కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్స్ కావచ్చు పెద్ద ఫంక్షన్ ఏది చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాలు చాలా చోట్ల లేకుండా ఇబ్బంది పడుతుండ్రు. పెరుగుతున్న జనాభా అనుగుణంగా కమ్యూనిటీ హాల్స్ చాలా అవసరం. వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఈరోజు